ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీక్ ఉదయ్పూర్ డైరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐ హోప్ యూ లైక్ దట్ వీడియో. అండ్ నేను ఉదయ్పూర్ నుంచి జైసల్మేర్ వచ్చానని చెప్పాను కదా. సో అందుకని ఈ వీక్ మనం జైసల్మేర్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా జైసల్మేర్ ఇస్ కాల్డ్ గోల్డెన్ సిటీ. The reason why it is called Golden City is basically మీరు అక్కడ ఏ బిల్డింగ్స్ చూసినా each and everything is colored in gold. బేసిక్ అక్కడ దొరికే స్టోన్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఇట్స్ ద న్యాచురల్ స్టోన్. అందుకనే మీకు అక్కడ బిల్డింగ్స్ కూడా అన్ని సేమ్ కలర్ లోనే కనిపిస్తాయి. సో హౌ మెనీ డేస్ ఇస్ నీడెడ్ ఫర్ విజిటింగ్ జైసల్మేర్? నేనైతే 5 nights ఉన్నాను అక్కడ. బికాస్ నేను వెకేషన్ చేస్తున్నాను. సో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ వెకేషనింగ్ అనమాట. అందుకని నేను ఆ రెండు బ్యాలెన్స్ చేయడానికని 5 nights ఉండాల్సి వచ్చింది. బట్ ఐ థింక్ 3 days ఇస్ గుడ్ ఇనఫ్. అలానే ఆ చుట్టుపక్కల వేరే బార్డర్ ప్లేసెస్ ఇవి కూడా చూడాలంటే 4 days ఇస్ సఫిషియంట్ అనమాట టు కవర్ జైసల్మేర్ ప్రాపర్లీ. జైసల్మేర్ లో మెయిన్ ఏమేమి అట్రాక్షన్స్ చూడొచ్చు అనేది మాట్లాడుకున్నాం. ఫస్ట్ వచ్చేసి జైసల్మేర్ ఫోర్ట్. Of course, it's a must visit. నేను చూసిన ఫోర్ట్స్ అన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్ట్ నా వరకు అయితే అది. అంటే మిగిలిన ఫోర్ట్స్ అన్నిటిలో లైక్ మ్యూజియం ఇవన్నీ రాజుల కాలం ఐటమ్స్ అవి ఇవి అని ఉంటాయి. ఇక్కడ బేసిక్ గా ఇట్స్ లివింగ్ ఫోర్ట్. అండ్ అక్కడ లోపల స్టిల్ పీపుల్ ఆర్ లివింగ్, హౌసెస్, షాప్స్, స్ట్రీట్ షాపింగ్, చిన్న చిన్న గల్లీలు. ఏ గల్లీ నుంచి ఇంకో గల్లీకి వెళ్ళినా కూడా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఇట్ వాస్ సో ఫన్ అనమాట ఆ రోడ్స్ లో వాక్ చేస్తూ అలా. అండ్ అలానే ఆ ఫోర్ట్ లో చాలా జైన్ టెంపుల్స్ ఉంటాయి. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. సో అవి విజిట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ బిగ్ ట్రీ కెఫే అని ఒకటి ఉంటుంది. అక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది అండ్ చాలా క్రౌడెడ్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు గో ఎర్లీ ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా, బట్ ప్లాన్ అకార్డింగ్లీ. నెక్స్ట్ జైసల్మేర్ ఫోర్ట్ కి దగ్గరలోనే పట్వా కి హవేలీ అని ఒకటి ఉంటుంది అనమాట. అది బేసిక్ గా పట్వా అనే అతను వాళ్ళ 5 sons కోసం కన్స్ట్రక్ట్ చేయించారు. ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అవ్వడానికి 50-60 years పట్టింది. ఆయన 5 sons కోసం 5 different హవేలీస్ పక్క పక్కనే బిల్డ్ చేయించారు. ఆ ఆర్కిటెక్చర్ అసలు ఆ డీటెయిలింగ్ ఎంత బాగుంటదంటే అప్పట్లోనే అసలు 19th century వాళ్ళు ఎలా కట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అదనే కాదు, ఐ థింక్ రాజస్థాన్ ఇట్ సెల్ఫ్ హాస్ వెరీ గుడ్ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ అనమాట. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్స్ చాలా బాగుండేది. మీరు డైరెక్ట్ గా చూస్తే నేను ఏం చెప్తున్నానో మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇది కాకుండా వేరే హవేలీస్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల, బట్ అవైతే మరీ అంత వర్త్ విజిటింగ్ అని అయితే చెప్పను. యూ కెన్ స్కిప్ దోస్, బట్ ఇదైతే డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గడిసర్ లేక్. గడిసర్ లేక్ కి అగైన్ ఈవినింగ్ టైమ్స్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. బికాస్ ఈవినింగ్ టైమ్ లో అక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. ఆ లేక్ లోనే ఫ్రీగా జరుగుతుంది. యూ డజంట్ హ్యావ్ టు పే కూడా. సో 6:30 or 7 ఆ టైం కి స్టార్ట్ అవుతుంది వింటర్ టైమింగ్స్ లో అయితే. సో జస్ట్ స్టే దేర్ అండ్ అలానే హిస్టరీ కూడా తెలుసుకోండి. అండ్ అలానే అక్కడ చాలా కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో యూ కెన్ ట్రై దోస్ కెఫేస్ టు. అండ్ తటాస్తు అని ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడ. సో నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట. దే అరేంజ్ దిస్ క్యాండిల్ లైట్ డిన్నర్స్, రాజస్థానీ మ్యూజిక్ అండ్ ఆల్ గడిసర్ లేక్ దగ్గరే. ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్స్ రియలీ గుడ్. అంటే ఆ వైబ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మస్ట్ థింగ్ వచ్చేసి శాండ్ డ్యూన్స్. ఆబ్వియస్లీ మీరు జైసల్మేర్ వరకు వెళ్ళి శాండ్ డ్యూన్స్ ట్రై చేయకుండా ఎలా ఉంటారు? అక్కడ శాండ్ డ్యూన్స్ ఇస్ ద వెరీ ఫేమస్ వన్. అక్కడ చాలా క్రౌడెడ్ ఉంటుంది, చాలా టూరిస్ట్ ఉంటుంది. అండ్ అది కాకుండా నేను నా హాస్టల్ వాళ్ళతో అయితే కురి విలేజ్ శాండ్ డ్యూన్స్ కి వెళ్ళా. చాలా పీస్ఫుల్ ఉండే, చాలా లిమిటెడ్ పీపుల్ ఉండే. సో చాలా ప్రశాంతంగా చాలా బాగా ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చింది. బేసిక్ గా వీళ్ళు ఏం అరేంజ్ చేశారు అంటే ఓపెన్ డెజర్ట్ లో నైట్ స్టే అరేంజ్ చేశారు అనమాట. ఇట్ ఇస్ లైక్ రియల్లీ బ్యూటిఫుల్. అంటే నేను అన్ని స్టార్స్ నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసింది హంటా పాస్ ట్రెక్ కి వెళ్ళాను. సో అక్కడ అనుకుంటా. అండ్ అగైన్ ఐ హావ్ సీన్ దోస్ మెనీ స్టార్స్ మళ్ళీ ఇక్కడే. ఇట్స్ లైక్ సీయింగ్ ది మిల్కీ వే అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో 1 night డెజర్ట్ క్యాంప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే డెజర్ట్ క్యాంప్ కి 2750 కాస్ట్ అయింది. మీరు ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అవుతుంది వచ్చేసరికి. సో ఇట్ ఇంక్లూడ్స్ లైక్ డిన్నర్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్, రాజస్థానీ డాన్స్, and also the jeep safari to the sand dunes, camel safari, sunset చూడడానికి. సో ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ప్యాకేజ్. అండ్ అలాగే మీకు అలా కాకుండా ఇంకా ఇఫ్ యూ వాంట్ టు డూ పారాగ్లైడింగ్ అండ్ దీస్ థింగ్స్ యూ కెన్ పే ఎక్స్ట్రా అండ్ యూ కెన్ డూ దోస్ థింగ్స్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి విజిట్ చేయాల్సింది కుల్తరా విలేజ్ అండ్ బడాబాగ్. బడాబాగ్ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు 18th, 19th, 20th century kings రిమెంబరెన్స్ టూమ్స్ అవి కన్స్ట్రక్ట్ చేశారు. అంటే అక్కడ ఒక అబ్బాయి బొమ్మ ఉంటుంది ఆ టూమ్ దగ్గర. అండ్ అలానే వాళ్ళ వైఫ్స్ ఎవరివన్ ఉంటే వాళ్ళ
బొమ్మలు బేసిక్ గా వాటర్ రిసెంబ్లెన్సెస్. అప్పట్లో సతీ అనేది చాలా కామన్ కదా. సో ఇఫ్ ఒక కింగ్ ఇలా వార్ లోకి వెళ్ళి చనిపోతే అప్పట్లో వైఫ్స్ వాళ్ళు అగ్నిలో సమర్పించేసుకునే వాళ్ళు అనమాట. అది ఒక హానర్ లాగా. సో ఆ కింగ్ పక్కన ఎంతమంది వైఫ్స్ ఉంటే అంతమంది వాళ్ళ ప్రాణం వాళ్ళు అర్పించేసినట్టు. సో అలా అవి కన్స్ట్రక్ట్ చేశారనమాట. బట్ ఆర్కిటెక్చర్ వైజ్ అగైన్ ఇట్స్ రియల్లీ గుడ్. అది హార్డ్లీ 1 hour నుంచి ఎక్కువ పట్టదు. అండ్ కుల్దర విలేజ్ ఇట్స్ బేసిక్లీ హాంటెడ్ విలేజ్. సో ఇక్కడ మెత్ వచ్చేసి ఏంటి అంటే, ఒకప్పుడు ఒక కింగ్ వచ్చేసి అక్కడ విలేజ్ లో ఒక ఆమెని ఇష్టపడ్డాడు. అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ హర్ ఎట్ ఎనీ కాస్ట్. బట్ వాళ్ళకి ఇష్టం లేదు ఆ కింగ్ కి ఇవ్వడం. సో మొత్తం విలేజ్ అక్కడ శాపం పెట్టేసి ఒక్కటే నైట్ లో అందరూ వానిష్ అయిపోయారు. నోబడీ నోస్ వేర్ దే వెంట్, నోబడీ నోస్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అండ్ ఆల్. అండ్ తర్వాత ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్ని ఆక్యుపై అయ్యాయి, కానీ ఇప్పటికీ ఈ విలేజ్ ఎవరు ఆక్యుపై చేయలేకపోయారు. ఆక్యుపై చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కూడా దే కుడెంట్ స్టే ఇన్ దట్ విలేజ్. అండ్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెన్. ఈవినింగ్ 5-6 ఆ టైంకి క్లోజ్ చేస్తారు. నోబడీ ఈస్ అలౌడ్ టు ఎంటర్ దేర్. The paranormal activists, whoever, they have tried researching there, also heard some sort of sounds or like some sort of vibrations there. So they say like they hear things from there at night. So yeah, that is a myth. So our village okati, you can try going there. Next, if meeku inka time unte, try going to Longewala. It's a border town anamata, India and Pakistan ki. అండ్ దర్ ఇస్ ఆల్సో టనోట్ మాటా టెంపుల్ అక్కడ దగ్గరలో. సో ఈ రెండు మీరు ఒకటే రోజులో కవర్ చేయొచ్చు. బేసిక్లీ దిస్ ప్లేస్ ఇస్ 120 kilometers అవే ఫ్రమ్ జైసల్మేర్. నాకు టైం ఉండే, బట్ అంత దూరం అండ్ సోలో అయ్యేసరికి ఐ డిడెంట్ ప్రిఫర్, అంత రిస్క్ తీసుకోవాలనిపించలేదు. బట్ మీకు టైం ఉంటే మాత్రం ట్రై టు విజిట్ దట్ ప్లేస్. సో మనం ఏమేమి చూడొచ్చు అని మాట్లాడుకున్నాం కదా. నా లెట్స్ గో టు స్టే. నేను వచ్చేసి హాస్టల్ క్రౌడ్ అనే స్టేలో ఉన్నాను. ఇట్ ఈస్ గుడ్, బట్ నేను పర్సనల్ గా రికమెండ్ చేసేది అయితే ట్రై టు గో అండ్ స్టే ఇన్సైడ్ ద ఫోర్ట్. ఇన్సైడ్ ద ఫోర్ట్ కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా స్టేస్ ఉన్నాయి. ప్రిఫర్ దట్ రాదర్ దాన్ స్టేయింగ్ అవుట్ సైడ్ ద ఫోర్ట్ అనమాట. బికాస్ ఇన్సైడ్ ద ఫోర్ట్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. నాకు అది తెలియక, నాకు స్కోప్ లేక ఇంకా నేను బయట తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ. బేసిక్ గా జైసల్మేర్ వచ్చేసి యాజ్ ఎ సోలో ట్రావెలర్ నాకు కొంచెం భయం అనిపించింది అనమాట. ఆల్సో అక్కడ యూజువల్లీ నైట్ 7 వరకు చీకటి అయిపోతుంది. అండ్ కన్సిడరింగ్ ఇట్స్ వింటర్ 6:37 వరకు. అండ్ పీపుల్ ఉండరు రోడ్స్ లో, చాలా తక్కువ పీపుల్ ఉంటారు. చీకటిగా ఉంటాయి రోడ్స్, అన్ని హౌసెస్ క్లోజ్డ్ ఉంటాయి. లిటరలీ వాక్ చేయాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది అనమాట. అండ్ అక్కడ ఈవెన్ సరే అని వాక్ చేస్తున్నా కూడా ఆ టైంలో లైక్ సమ్ పీపుల్ క్యాట్ కాలింగ్. మార్నింగ్ టైంలో కూడా కొంతమంది వెనకాల రావడం, మిమ్మల్ని పోక్ చేయడానికి ట్రై చేయడం, లేకపోతే మాట్లాడి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం, ఇలాంటి కొన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. నాట్ సేయింగ్ లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్సేఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఎ ఉమెన్ అండ్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ సోలో, యూ డెఫినెట్లీ హ్యావ్ టు బీ అ బిట్ కేర్ఫుల్ హియర్. లైక్ మీ చుట్టూ సరౌండింగ్స్ వీటన్నిటిని కొంచెం చూసుకోండి, లైక్ కేర్ఫుల్ గా ఉండండి నేనైతే సజెస్ట్ చేస్తాను. ట్రాన్స్పోర్టేషన్ బేసిక్ గా ఈ ఫోర్ట్, పట్వార్ హవేలీ, గడిసర్ లేక్ ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్. నాకు తెలిసి మీకు ఆటో అవసరం ఉండదు. బట్ ఇఫ్ స్టిల్ ఆటో కావాలి అనిపిస్తే ఐ థింక్ దే విల్ హార్డ్లీ చార్జ్ 80 rupees to 100 rupees. అంతకు మించి అయితే అవసరం లేదు. అవన్నీ దగ్గర. అండ్ కొంచెం దూరం ప్లేసెస్ కి అయితే లైక్ కుల్తారా, బడాబాగ్ ఇలాంటివి వెళ్తున్నారు అని అయితే డెఫినెట్లీ తీసుకురావడానికి మినిమం 500 ఫర్ షూర్ గా చార్జ్ చేస్తారు. మీరు ఇదంతా ఇలా వెళ్ళాలైతే ఒకటే స్ట్రెచ్ లో మీరు ఆటో వాళ్ళతో మాట్లాడేసుకోండి. ఆ 2 ప్లేసెస్ కవర్ చేసేసి మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు విత్ ఇన్ 500 rupees. అలానే లాంగ్ వాళ్ళు వెళ్తే ఆబ్వియస్లీ దానికి కూడా మీకు క్యాబ్ కి వాటికి ఈజీగా 1500 అలా అవుతుంది ఇఫ్ అది ప్లాన్ చేసుకునేలా అయితే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అంత ఎక్కువ హ్యూజ్ కాస్ట్ అవ్వకూడదు ఇఫ్ ఇన్ జనరల్ గా లోకల్ సైట్ సీన్స్ కి మాత్రమే అయితే. ఫుడ్ వచ్చేసి ఇక్కడ చాలా రెస్టారెంట్స్, చాలా కెఫేస్ ఉంటాయి అండ్ చాలా బాగుండే ఫుడ్. నాకైతే చాలా నచ్చింది. డిఫరెంట్ కెఫేస్, రెస్టారెంట్స్ ట్రై చేసా. అండ్ అలానే అక్కడ ప్యాజ్ కచోరీ చాలా ఫేమస్, బ్రెడ్ పకోరా చాలా ఫేమస్. అక్కడ బ్రెడ్ పకోరా ట్రై చేసాను ఒక దగ్గర, చాలా నచ్చింది అనమాట. అండ్ అలానే ఇక్కడ బాంగ్ లస్సీ చాలా ఫేమస్ అండ్ బాంగ్ కుకీస్ కూడా. సో ఇన్ కేస్ మీకు బాంగ్ ట్రై చేయాలంటే, అండ్ ఇట్స్ లీగల్ కూడా ఇక్కడ అయితే, సో మీరు వెళ్ళి, అండ్ అది ఫోర్ట్ కి దగ్గరలోనే ఉంటుంది పక్కనే లిటరలీ. సో అది బాంగ్ షాప్ అనే.
సో యూ కెన్ గో దేర్ అండ్ హ్యావ్ బాంగ్ కుకీస్ ఆర్ బాంగ్ లస్సీ డైరెక్ట్ గా ఓపెన్ గా వాళ్ళని అడిగి సో దే విల్ ప్రిపేర్ ఇట్ ఫర్ యూ అండ్ దే విల్ గివ్ ఇట్ టు యూ. బట్ జస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్ ద రెస్టారెంట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నాను, లైక్ వాట్ ఆర్ ఆల్ ద రెస్టారెంట్స్ ఐ ట్రైడ్. ఆల్ దీస్ ఆర్ రియలీ గుడ్ రెస్టారెంట్స్. నేను ఏది బాగాలేదు ట్రై చేయొద్దు అని చెప్పలేదు, అన్ని బాగున్నవే నేను మీకు ఇస్తున్నాను. సో అవి ట్రై చేయండి. సో ఇక్కడ నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కి నాకు ఎంత కాస్ట్ అయింది అనేది మీకు ఇస్తున్నాను ఇక్కడ. ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నా ఈ 5 nights కి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, లైక్ స్టే, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో అవన్నీ మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను. సో యూ కెన్ హ్యావ్ అన్ ఐడియా అనమాట ఎంత ఎక్స్పెండిచర్ అవ్వచ్చు చేసల్మేర్ ట్రిప్ అనేది. సో ఐ థింక్ నేనైతే ఈ ట్రిప్ కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసానని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ అలానే ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే మీ సజెషన్స్, టిప్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను, సో దట్ ఐ కెన్ డూ బెటర్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్ళాను. సో జోధ్పూర్ రిలేటెడ్ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఐ హోప్ మై వీడియోస్ ఆర్ హెల్పింగ్ యూ. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. టాటా, బై బాయ్.